లోకేష్ గారు ఫోన్ చేసి హోటల్లోంచి బయటికి రావద్దు, మీరు అక్కడే ఉండండి, మీకు అన్ని సకల సౌకర్యాలు అన్నీ మీకు వస్తాయి, మీకు ఏం ఇబ్బంది లేదు, మీకు సెక్యూరిటీ కూడా మేము పంపిస్తామని చెప్పి. ఇక మళ్ళీ వస్తాము రాము అన్నట్టు పొజిషన్లో ఉంది ముఖ్యమంత్రి గారి కొడుకు. ఇంత కేరింగ్గా తీసుకొని ఒక మన వాళ్ళు ఎట్లా తీసుకురావాలి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని ఎట్లా తీసుకోవాలి, అంత కేరింగ్ నిజంగా వీళ్ళ దగ్గర తీసుకున్నారు. నేను చూశాను. లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత మాకు ఒక నమ్మకం ఏర్పడింది. వారు మమ్మల్ని తీసుకొస్తారని ధైర్యంతో మేము ఉన్నాము. అట్లాగే లోకేష్ గారు మాట నిలబెట్టుకొని మమ్మల్ని సురక్షితంగా మంగళూరు తీసుకురావడానికి మాకు సహకరించారు. వారికి ఎంతో ధన్యవాదాలు. మేము ఆ సిచ్యువేషన్లో లోకేష్ గారు మమ్మల్ని ఏం చేయకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు, ఇటు ఆంధ్ర వచ్చేవాళ్ళం కాదు. ఆయన మాకు భరోసా ఇచ్చారు, మీకు ఏం భయం లేదు, మేము ఉన్నాం కదా, మేము తీసుకొస్తాము, ఫ్లైట్ పెట్టి మిమ్మల్ని ఎంతమంది ఉన్నారు అంతమంది. వాళ్ళకి రాత్రికి కానీ రేపు పొద్దున కానీ ఫ్లైట్ అరేంజ్ చేసేస్తాను, మీరేం భయపడద్దు, అన్ని రకాలుగా మిమ్మల్ని మేము ఆదుకుంటామని తెలియదు. దాంతో ఇంట్లో సొంత సభ్యుడు హామీ ఇచ్చినట్టుగా మేము ఫీల్ అయిపోయి ఏ రకమైన ఇబ్బంది ఆందోళన గురి కాకుండా ప్రశాంతంగా లోపల కూర్చున్నాయి. అంతా లోకేష్ గారు మాట్లాడిన తర్వాతే మేము కాస్త ధైర్యంగా ఉన్నాము. ముందైతే అందరూ ఇక భయపడిపోయాము.